వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. నిన్న మనం చెప్పుకున్నట్లే డే 2లో మాయిశ్చర్ ఎక్కువ ఉండడం వల్ల టీమిండియా బ్యాటింగ్ త్వరగానే కంప్లీట్ అయిపోయింది, ఆల్అవుట్ అయిపోయింది. 339 పర్ 6 వికెట్స్కి డే 1ని కంప్లీట్ చేసిన టీమిండియా డే 2లో 376కి ఆల్అవుట్ అయిపోయింది. అశ్విన్ 112 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. జడేజా సెంచరీ కంప్లీట్ చేసుకుంటే బాగుండేది, కానీ సెంచరీ కంప్లీట్ కాకుండానే అవుట్ అయిపోయాడు. ఇంకా ఓవరాల్గా 376 అనేది చాలా మంచి స్కోర్కే టీమిండియా ఆల్అవుట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత బంగ్లాదేశ్ బ్యాటింగ్ వచ్చిన తర్వాత మనం ఊహించినట్టుగానే టీమిండియా పేసర్లు అద్భుతమైన బౌలింగ్తో బంగ్లాదేశ్ను జస్ట్ 149 రన్స్కి ఆల్అవుట్ చేసేసారు. బుమ్రా అయితే సూపర్ బౌలింగ్తో బంగ్లా బ్యాటర్లను ఒక ఆట ఆడుకున్నాడు. బుమ్రా మొత్తం 4 వికెట్స్ తీశారు. అలాగే సిరాజ్కు 2 వికెట్లు, అలాగే కొత్త బౌలర్ అయిన ఆకాష్దీప్ 2 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే జడేజాకు కూడా 2 వికెట్లు. మొత్తానికి మన బౌలర్స్ మంచి బౌలింగ్తో బంగ్లాదేశ్ను చాలా తక్కువ స్కోర్కే కట్టడి చేసేశారు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ కోసం బ్యాటింగ్ దిగిన టీమిండియా రోహిత్ శర్మ చాలా త్వరగా అవుట్ అయిపోయాడు. జస్ట్ 5 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. యాక్చువల్గా ఫస్ట్ ఇన్నింగ్స్ ఎలాగ అవుట్ అయ్యాడో గుడ్ లెంత్ బాల్కి ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అలాగే అవుట్ అయ్యాడు. జైస్వాల్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో రాణించిన సెకండ్ ఇన్నింగ్స్లో సరిగ్గా ఆడలేకపోయి తను కూడా అవుట్ అయిపోయాడు. ఓవరాల్గా డే 2 కంప్లీట్ అయ్యేసరికి టీమిండియా 3 వికెట్స్ లాస్తో 81 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ యాక్చువల్గా తనది నాట్అవుట్, అది ఎల్బిడబ్ల్యూ నాట్అవుట్, కానీ రివ్యూ తీసుకోకుండానే ఎంపైర్ అవుట్ ఇవ్వడంతో రివ్యూ తీసుకోకుండానే ఫెవిలియన్కి వెళ్ళిపోయాడు. యాక్చువల్గా రివ్యూ తీసుకొని ఉంటే కోహ్లీ నాట్అవుట్గానే ఉండేవాడు. శుభ్మన్ గిల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో విఫలమైనా కూడా సెకండ్ ఇన్నింగ్స్లో బాగానే ఆడుతున్నాడు. 33 రన్స్తో నాట్అవుట్గా ఉన్నాడు. అలాగే రిషబ్ పంత్ కూడా 12 రన్స్తో నాట్అవుట్గా ఉన్నాడు. ఓవరాల్గా 308 రన్స్ లీడ్లో ఉంది టీమిండియా. దానికి ఇంకొక 50 ఆర్ 100, ఓవరాల్గా 400 దగ్గరలో టీమిండియా టార్గెట్ ఇచ్చి ఆ తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి బంగ్లాదేశ్ను సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఆడించి ఆల్అవుట్ చేసేస్తే ఈ మ్యాచ్ ఈజీగా టీమిండియా గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ పిచ్పై ఇంకా థర్డ్ డే లేకపోతే ఫోర్త్ డే 400 టార్గెట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. పైగా టీమిండియా లాంటి బౌలింగ్ లైనప్ ముందు 400 టార్గెట్, అది దట్టు సెకండ్ ఇన్నింగ్స్. బంగ్లాదేశ్ అంటే మ్యాచ్లో 4th ఇన్నింగ్స్లో 400 టార్గెట్ కొట్టడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. సో ఖచ్చితంగా ఇండియాకే విన్నింగ్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది. ఈ మ్యాచ్లో ఖచ్చితంగా టీమిండియాని గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ 2 ఇన్నింగ్స్లలోనూ విఫలమవడం కొంత నిరాశ కలిగించింది. అఫ్కోర్స్ సెకండ్ మ్యాచ్లో రోహిత్ కంబ్యాక్ ఇవ్వచ్చు, అందులో నో డౌట్. ఇక జైస్వాల్ ఫస్ట్ ఇన్నింగ్స్ హాఫ్ సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్లో అంత బాగా ఆడలేదు. చూద్దాం పంత్ ఇంకా శుభ్మన్ గిల్ మాత్రం ఖచ్చితంగా సెకండ్ ఇన్నింగ్స్లో ఒక మంచి, ఇప్పుడు ఆల్రెడీ మంచి స్టార్ట్ దొరికింది. 33 రన్స్తో మంచి ఒక బేస్ దొరికింది అనమాట తనకి. సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు ఇదే ఫ్లోని కంటిన్యూ చేసి తను ఇంకా పెద్ద ఇన్నింగ్స్ హాఫ్ సెంచరీ తర్వాత సెంచరీకి కూడా ఏం చేయొచ్చు. ఎందుకంటే శుభ్మన్ గిల్కి చాలా రోజులుగా టెస్ట్లో మంచి ఒక పెద్ద స్కోర్ లేదు, తను స్ట్రగుల్ అవుతున్నాడు. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా తను తక్కువ స్కోర్కి అవుట్ అయ్యి ఉంటే బహుశా సెకండ్ టెస్ట్కి అతన్ని పక్కన పెట్టి సర్ఫరాజ్ ఖాన్ని కూడా ఆడించే అవకాశం ఉందనే కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ 33 ఇన్నింగ్స్తో తను మంచి కాన్ఫిడెంట్గా షాట్లు ఆడడం కనిపించింది. డే 3లో శుభ్మన్ గిల్ ఎన్ని ఎక్కువ రన్స్ చేస్తే తనకి అంత మంచిది, అలాగే టీమిండియాకు కూడా చాలా మంచిది. ఎందుకంటే 300+ స్కోర్ అంటే ఇప్పటికీ చాలా మంచి టార్గెట్ ఉంది. దాన్ని ఇంకొంచెం ఒక బిగ్ టార్గెట్, అన్చేజబుల్ టార్గెట్గా బంగ్లాదేశ్కి ఇవ్వాలంటే 400 అట్లా స్కోర్ చేసి సెకండ్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయొచ్చు, చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రోహిత్ శర్మ. ఇక విరాట్ కోహ్లీ అవుట్ అంటే మెహదీ హసన్ స్పిన్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా అపీల్ చేస్తే ఎంపైర్ అవుట్ ఇచ్చేశాడు. యాక్చువల్గా దానికి రివ్యూ తీసుకొని ఉంటే బాగుండేది, కానీ నాన్ స్ట్రైకర్లో ఉన్న శుభ్మన్ గిల్తో కోహ్లీ డిస్కస్ చేసి రివ్యూ తీసుకోకుండానే ఎంపైర్ అవుట్ ఇవ్వడంతో ఇంకా రివ్యూ ఎందుకు వేస్ట్ చేయడం అనుకొని వెళ్ళిపోయాడు. యాక్చువల్గా రిప్లేలో చూస్తే అది నాట్అవుట్గా ఉంది, రివ్యూ తీసుకొని ఉంటే బాగుండేది. ఇక థర్డ్ డే గత 2 రోజులుగా ఉన్నట్లే మార్నింగ్ టైంలో పేస్ బౌలింగ్కి అనుకూలంగా ఉండొచ్చు. ఇక 2 రోజుల నుంచి ఆట కొనసాగుతుంది కాబట్టి పిచ్ ఇప్పుడు స్పిన్నర్లకు కూడా అనుకూలంగా మారుతుంది. జడేజాకి ఆల్రెడీ 2 వికెట్స్ పడ్డాయి. విరాట్ కోహ్లీని మెహదీ హసన్ అవుట్ చేశాడు. ఇలా చూసుకుంటే కనుక థర్డ్ డే ఫోర్త్ డే వరకు గేమ్ వెళ్తుందో వెళ్ళదో కూడా చెప్పడం కష్టం. ఎందుకంటే టీమిండియా మార్నింగ్ అవర్స్లో కొంచెం ఫాస్ట్గా ఆడి ఒక 100 రన్స్ యాడ్ చేసేసి టార్గెట్కి 400 అట్లా టార్గెట్ ఇచ్చేస్తే బంగ్లాదేశ్ని ఈవినింగ్ వరకు అవుట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ ఫోర్త్ డేకి వెళ్ళినా కూడా పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది అని అనుకోవచ్చు మనం. ఓవరాల్గా సెకండ్ డే ఆటలో అయితే టీమిండియానే పూర్తిగా డామినేట్ చేసింది. మార్నింగ్ అవర్స్లో ఆ పిచ్ పై ఉండే మాయిశ్చర్తో బంగ్లాదేశ్ బౌలర్లు ఆ మిగిలిన 4 వికెట్స్ని వెంటనే తీసేసిన ఆ తర్వాత టీమిండియా బౌలర్లు ఇంకా అద్భుతంగా బౌలింగ్ చేసి 149కే బంగ్లాను ఆల్అవుట్ చేసేశారు. ఓవరాల్గా సెకండ్ డే మొత్తం టీమిండియా డామినేషన్ నడిచింది, అటు బ్యాటింగ్ కానొచ్చు బౌలింగ్ కానొచ్చు.
3 వికెట్ లాడ్స్తో ప్రస్తుతం 81 రన్స్ చేసింది. ఓవరాల్గా మొత్తం ఫస్ట్ ఇన్నింగ్స్లో వచ్చిన లీడ్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో చేసిన 81 రన్స్, మొత్తం 308 రన్స్ ఇప్పుడు ప్రస్తుతం మనం టీమిండియా లీడ్లో ఉంది. ఇదే లీడ్ను ఇంకా పెంచుకొని 400 టార్గెట్స్ను బంగ్లాదేశ్ ముందు ఉంచితే మోస్ట్లీ థర్డ్ డే లేదా ఫోర్త్ డే ఎర్లీ అవర్స్లోనే మనం ఈ మ్యాచ్ని గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరి సెకండ్ డేలో టీమిండియా పర్ఫార్మెన్స్ అలాగే బంగ్లాదేశ్ బ్యాటింగ్లో విఫలం అవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.